ప్రశ్న 2 సార్లు వేస్తాను, వినండి. తర్వాత జవాబు వస్తే మాత్రం చెయ్యెత్తాలా. నేను అడిగిన వాళ్ళు చెప్పాలి. ఎక్కువ ఉండవు, 10 ప్రశ్నలు ఉంటాయి అంతే. ఫస్ట్ క్వశ్చన్, మొదటిది, ఒంటెలకు నీళ్లు పోసిన కన్యక ఎవరు? అవ్వా, సేవకులు కాదు. నేను అడగలేదు కదమ్మా, నేను అడగలేదు కదా. చెప్పేసి రేపు కానీ నేను అడిగితే చెప్పండి, నేను అడగకుండా చెప్పొద్దు. ఇది కూడా నేను పెద్ద కష్టమైన ప్రిపేర్ కాలేదు, చాలా సింపుల్లీ ప్రిపేర్ అయినా మీరు ఈజీగా చెప్పేస్తారని. కానీ మీరు ఒకేసారి కొంచెం మీకు ఓర్మి అవసరమై ఉన్నది కదా. నేను అడిగే వరకు ఓపిక పట్టండి, అడుగుతాను, చెప్పొచ్చు. ఒక యవ్వన కన్యక రాణిగా ఏర్పాటు చేయబడింది. చాలా సింపుల్. చెప్పమ్మా. ఎస్తేర్, రైట్. ఇది సిస్టర్స్ మీటింగ్ కాబట్టి సిస్టర్స్కి ఛాన్స్ ఇస్తున్నా. మీకు సండే క్లాస్లో బాగా నేర్పిస్తారు కదా. తర్వాత చెప్పింది కదా, నేను అడిగాను కదా. నేను అడిగిన వాళ్ళు చెప్పాలా. ఇంకొకటి తెలుగులో ఏముందో 6:11 గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము అని ఏ కన్యకతో చెప్పబడ్డది? ఇప్పుడు ఎత్తండి చేతులు. అన్నీ సులువుగా ఉంటాయి అనుకుంటురా? చెప్పండి. గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము అని ఏ కన్యకతో చెప్పబడ్డది? అడవుడు ఎత్తిడి చెయ్యి. చెప్పాలా? ఏ కన్యకతో చెప్పబడ్డది? గిలాదుకు వెళ్ళి గుగ్గిలం. అమ్మ, మీ పిల్లలను మీ కంట్రోల్లో ఉంచుకోండి, మీ దగ్గర కూర్చోబెట్టుకోండి, తిరగనీయకండి. ఎవరైనా సేవకురాళ్ళు ఎవరైనా? నువ్వు కూర్చో, నేను నేర్పిస్తాను, కూర్చో. ఏ కన్యకతో చెప్పబడ్డది? సరే, రెఫరెన్స్ చెప్తాను. ఎవరు ఫస్ట్ లేచి నిలబడి చదవాలా? రెఫరెన్స్ చెప్తాను. ఎవరు ఫస్ట్ లేచి నిలబడి చదువుతారో వాళ్ళకి ఇస్తారు. లేచి నిలబడి చదవాలా. అది కుర్చీలో కూర్చున్న వాళ్ళైనా కింద కూర్చున్న వాళ్ళైనా. రెడీ? ఇర్మియా 46:11. అమ్మా కూర్చో, దయచేసి కూర్చో. తీసి చదవాలా, తీసిన తర్వాత లేవ్వాలా. ప్రైజ్ వచ్చిన వాళ్ళు కాదు.
చాలు చాలు. ఏ కన్యక? ఐగుప్తు కుమారి కన్యక. తెలంగాణ భాషలో ఏమంటారంటే ఆటలాడేటప్పుడు తొండి చేయొద్దు అంటారు, తొండొద్దు లోతురి చేయొద్దు అని అంటారు. అటు చేయకండి, తీసి చదవాలి కదా. రైట్. ఎనీవే, ఒకరికొకటే, ఓన్లీ వన్ ఛాన్స్. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. తర్వాత జరుగుతాయి అట్లాంటివి. కన్యక తన డాష్ మరచున, పెండి కుమారి తన డాష్ మరచున, నా ప్రజలు లెక్కలేని దినములను మర్చి ఉన్నారు. ఆ డాష్ అనేది కాడ పదం వస్తుంది చేయెత్తాల తెలిస్తే. అమ్మ చెప్పు అమ్మా. ఎవరు? నువ్వు చెప్పు. కాదు. కన్యక ఏం మారుస్తుంది? కాదు. చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా. రైట్, అది కరెక్ట్. కన్యక ఆభరణము మర్చునా, అది కరెక్ట్. వడ్డానం మర్చేది ఎవరు? పెళ్లి కుమార్తె. సరేనా? సరే. ఇది 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 బాగా అందరికి తెలిసిందే, నేను అడిగిన వాళ్ళే చెప్పాలి దయచేసి. ఓకే, ఇది మీకు మాకు చాలదేమో అని ఏ కన్యకలు అన్నారు? చెప్పొద్దు అంటే చెప్తారు. ఎట్లా? ప్రశ్నలని పోగొడుతున్నారు మీరు. చెప్పేశారా? చెప్పేశారు కదా. ఏం చెప్పారు? బుద్ధిగల కన్యకలు. కాబట్టి మనమందరం బుద్ధిగల కన్యకలమా, బుద్ధి లేని కన్యకలమా? బుద్ధిగల కన్యకలం చెప్తారు కదా. సరే, దేవుడు చెప్పిన మాట విని ఒక స్త్రీ నవ్వింది. చేతారు. అమ్మా అమ్మ, మీకు దండం పెడతా నేను. చెప్పొద్దు అని షారా. ఇక చెయ్యేందుకు ఎత్తినరమ్మా? చెయ్యెత్తడం ఎందుకు? నేను అడిగిన వాళ్ళు చెప్పాలని నేను చేయతామంటుంటే మీరు ఎత్తుకుంటే షారా అని అంటే యేసు ప్రభు మాటకు తాను ఒప్పుకున్న స్త్రీ ఎవరు? యేసు ప్రభు ఒక ప్రశ్న ఇస్తాడు, అందరి ముందు ఆ స్త్రీ ఒప్పుకుంటుంది. చెప్పు. నా టమాటో ఏం ఒప్పుకుంటుంది? అసలు ఒప్పుకోలేదు ఆమె ప్రవేశేవారు ప్రశ్నలకి. ఇంకా ఇప్పుడు ఆమె సమారిటన్ ఉమెన్ అని తెలుగులో చెప్పి ఇంగ్లీష్ చెప్పి ఆగండి. నేను చెప్పేవరకు అడగదు. నేను అడిగేవారికి చెప్పి వన్స్ మేము ఛాన్స్ ఇచ్చాను, యూ హ్యావ్ లాస్ట్ ఇట్, అంతే.
నేను అడుగుతాను, అందరిని అడుగుతాను. కరెక్ట్గా తెలిస్తే చెప్పండి. నా చెయ్యెత్తి మీ ప్రశ్నలకు 10 జవాబులు చెప్పడం కాదు. తెలిస్తే చెప్పండి, లేకుండా చెప్పకండి. కానీ పొరపాటు చేయకండి. ఇది కొంచెం ఆలోచించాల. చాలా సులువైందే, అడిగిన విధానాలు అడిగితే చెప్పేద్దరు, కానీ నేను తిప్పించి అడుగుతున్నాను. నేను యేసుప్రభు వేసిన ప్రశ్నకు తన అందరి ముందు ఒప్పుకుంది. ఒప్పుకున్న స్త్రీ ఎవరు? చెయ్యెత్తానా? చెప్పమ్మా. ఏంటి? ఉండు. ఏంటి? ఉన్న స్త్రీయా? ఆమె ఒప్పుకుందా? నీ బైబిల్ ఒప్పుకుందా? నా బైబిల్ ఒప్పుకోలే. ఇష్ట ఛాన్స్ వెరీ గుడ్. రక్తస్రావణ స్త్రీ. దా, నన్ను ముట్టింది ఎవరు అని అన్నప్పుడు వెంటనే ఆమె ఒప్పుకుంది అందరి ముందు. అందుకే కొంచెం ఆలోచించాలని చెప్పిన. ఉన్న స్త్రీల పేర్లని చెప్పేది కాదు. బైబిల్ ఉన్న పేర్లని చెప్పేస్తే ఏదో ఒకటి జవాబు అవుతుంది కదా. మీకు చాలా తెలివి ఉంది. ఒక ప్రవక్త మాట విని లేదా ఒక ప్రవక్తకు లోబడిన స్త్రీ ఎవరు? చెప్పినట్లు చేసింది ఎవరు? సారెపతు ఏం చేసింది? ఏం చేసింది? చెప్పు. కాదు. ఉండండి. శూన్యమిరాలా ఏం చేసింది ఆమె? మీరు గుడ్డిగా జవాబు చెప్పకండి, ఆలోచించి చెప్పండి. ఏం చేసినారో ఇష్టం వచ్చినట్టు చెప్పకండి, ఏదో చెప్పాలని చెప్పకండి. రాకపోతే గబులు ఉండండి, ఏం పర్వాలేదు, ఎవరేం కొట్టరు మిమ్మల్ని. ఒక ప్రవక్త దగ్గరికి ఒక ఆమె వస్తే ఆయన చెప్పినట్టు ఆమె చేసింది. ఎవరు? మాట్లాడొద్దమ్మా, చెయ్యొద్దండి. ఒకసారి నవ్వుకుంటూ చెప్తే మీకు అర్థమవుతలేదు. నా కోపం వస్తే మీ సంగతి మీకు తెలియదు. నా కోపం వస్తే చెప్పండి, లేకుండా చెప్పకండి. నేను అడిగితే చెప్పండి. తెలిస్తే చెయ్యొద్దండి. ఎవరికైనా వచ్చా తెలుసా? ఒక క్లూ కూడా ఇస్తా. నువ్వు చెప్పు. రైట్, వెరీ గుడ్. సేవకురాలు అనిపించుకుంటే బో. ప్రవక్త శిష్యుల భార్య. రైట్. తనకు ఇచ్చిన వాటితో తృప్తి కలిగి ఉన్న స్త్రీ ఎవరు? తనకిచ్చిన వాటితో తృప్తి కలిగి ఉన్న స్త్రీ ఎవరు? ఆమెకి ఏమి ఇచ్చిండ్రమ్మా? ఆమెకి ఏం తృప్తి ఉన్నది? చెప్పండి, మీరు ఒకసారి చెప్పండి. అమ్మా, ఆమెకి ఏమి ఇచ్చినారు? దాంతో ఏం తృప్తి ఉంది ఆమెకు? తృప్తి లేకనే కదా 5గురితో తిరిగింది ఆమె. తెలియకపోతే గమ్మున ఉండండి, కానీ తప్పులు గిప్పులు చెప్పకండి. ఏదో చెప్పాలని కాదు, చెప్పండి. తనకిచ్చిన వాటితో తృప్తిగా ఉన్న స్త్రీ ఎవరు? ఎత్తుతే అందరు ఎత్తుతారు, ఎత్తకపోతే ఎవరు ఎత్తరు. భలే ఐక్యత ఉందమ్మా మీకు. అమ్మ చెప్పమ్మా, కూర్చొనే చెప్పండి, ఏం పర్లే. రూత్ కాదు. ఇంకెవరన్నా? ఇంకెవరైనా? అన్న కాదు. ఎస్తేర్. అమ్మ, అట్లా చేసి ఎన్ని చెప్పి మొత్తానికి గెలిచినవరా? ఎస్తేర్. హేగే తనకిచ్చిన వాటి తప్ప వేరేదేది కూడా ఆమె కోరుకోలా. వెరీ గుడ్. తన్ను తాను వాహనాన్ని దిగి తగ్గించుకున్న స్త్రీ ఎవరు?
చెప్పమ్మా. నాబాల్ భార్య, రైట్. ఏం పేరు? ఏం పేరు? అబిగైల్, రైట్. అబిగైల్. తర్వాత యేసు ప్రభువుకు శిష్యులకు ఉపచారం చేసిన స్త్రీలలో స్త్రీలు ఉన్నారు. అందులో ఒకరి పేరు చెప్పండి. ఎందుకు ఎత్తున్నావు చెయ్యి? వద్దు వద్దు చెప్పకు. ప్రైజ్ వచ్చింది చెప్పకు. చెప్పమ్మా. ఆహా కాదు కాదు. ఇంకా యేసుప్రభుకు శిష్యులకు ఉపచారం లేదా పరిచర్య చేసిరి అని ఉంటుంది. అందులో ఒక స్త్రీ ఉంటుంది. అమ్మ 7 మరియలు ఉన్నారు. ఏ మరియా? ఉండు 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 నా కంప్లీట్ కానీ. అరే ఆగమ్మా, ఆమె చెప్పు. కాదు, నీకు ప్రైజ్ అయితే నీకు ఇస్తా. మరి అన్నవు కరెక్టే. మగ్దలేను మరియా అన్నవు పర్లేదు. సంఘ పరిచారకులైన స్త్రీ ఎవరు? చెప్పమ్మా. ఫీబే, వెరీ గుడ్. చెప్పకముందే ఎత్తేసింది. పరిశుద్ధాత్మను శోధించి పాపం చేసిన స్త్రీ ఎవరు? ఎత్తినోళ్ళు ఎత్తొద్దు, ప్రైజ్ వచ్చిన వాళ్ళు. చెప్పమ్మా. సఫీరా, వెరీ గుడ్. లాస్ట్ క్వశ్చన్. ప్రభు హృదయాన్ని తెరిచిన స్త్రీ ఎవరు? ప్రభు హృదయాన్ని తెరిచిన స్త్రీ ఎవరు? కూర్చో, చెప్పు. ట్రై 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 అగైన్ చెప్పు. ఎనీబడి ఎల్స్? నీకు ప్రైజ్ వచ్చిందా? రాలే, చెప్పు. వెరీ గుడ్. లూదియా. బయటికి వచ్చేసింది అందుకే పాత. ప్రభువు తన హృదయంలో తెరిచాను. చదవలేదు మీరు ఎప్పుడు లూదియా గురించి? ఓకే. క్విజ్ అయిపోయింది. సాక్ష్యం కొద్ది నిమిషాలు, ఎందుకంటే పోయినసారి మీ దగ్గరకు వచ్చి సంపూర్ణంగా పంచుకున్నా. సాక్ష్యము దేవుడు ఎట్లా రక్షించుకున్నాడు, ఎట్లా పిలుచుకున్నాడు, ఎట్లా సేవకురికి ఏర్పాటు చేసుకున్నాడు, తడపల గ్రామానికి ఎట్లా తీసుకెళ్ళాడు, అక్కడ ఎట్లెట్లా దేవుడు కార్యాలు చేస్తూ వచ్చాడో నేను పోయినసారి వచ్చినప్పుడు వివరంగా పంచుకున్నా. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ సంవత్సరంలో దేవుడు చేసిన కార్యాలు అవి కూడా అద్భుతాలే నా జీవితంలో చేసినవి. అసలు మీ ముందు నేను నిలబడుకున్నానంటే అది దేవుని కృపనే.
ఆ దేవుని ప్రేమ. నేను చెప్పగలను, నేను ఇంతకుముందు కూడా చెప్పిన. ఏం చెప్పినా? దేవునికి నేనంటే చాలా ఇష్టం, దయ్యానికి నేనంటే చాలా భయం. దయ్యానికి నేనంటే చాలా భయం, కానీ దేవునికి నేనంటే చాలా ఇష్టం. దయ్యం ఏం చేస్తుందంటే డైరెక్ట్గా అటాక్ చేయాలని వస్తుంది, ఓడిపోద్ది. వాళ్ళని వీళ్ళని వాడుకుంటుంది, నా మీదకి లేవాలని చూస్తుంది, ఓడిపోతుంది. కానీ దేవుడు మాత్రం నన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆ దయ్యం రాకముందే, సైతాన్ కార్యాలు జరగకముందే నాకు అన్నీ చెప్పేస్తాడు. జాగ్రత్త, వీళ్ళతో జాగ్రత్త, వీళ్ళతో ఇట్లా మాట్లాడడం జాగ్రత్త. దేవుడు నాకు అన్నీ చెప్తారు. జనాలు ఏమనుకుంటారు తెలుసా? వాళ్ళు చెప్పిన ఆంటీకి ఎవరో చెప్పిండ్రు నా గురించి అన్నీ చెప్పినారు, అందుకే అన్నీ నాకే చెప్తుంటుంది, నన్నే హెచ్చరిస్తుంటుంది అని అనుకుంటారు. కానీ నాకు ఎవరు చెప్పరు. ఎవరు చెప్పకముందే దేవుడే చెప్పేస్తాడు నాకు. ఎందుకు? ఏం చెప్తాడు? నేనంటే ఆయనకి ఇష్టం, అందుకే అన్నీ నాతో పంచుకుంటాడు, నేను ఆయనతో పంచుకుంటా. ఈ సహవాసం నాకు ఎప్పుడు దొరికింది, ఎట్లా దొరికింది అని అంటే, నేను బాగలేనప్పుడు నాకు దేవుడు రోగాన్ని అనుమతించాడు, క్యాన్సర్ అనుమతించాడు. ఆ క్యాన్సర్ రోగం అనుమతించి నన్ను దగ్గర తెచ్చుకున్నాడు, చాలా దగ్గరికి తెచ్చుకున్నాడు. కాబట్టి వాక్యం చదువుతుంటే కూడా ఒక్కొక్క మాట నాకు ఎంత విలువైందిగా అనిపిస్తుంది, అంత ప్రియంగా అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి దేవుడు నాకు చాలా విషయాలు చెప్పేస్తాడు. నేను అడిగేస్తాను, కొంతమందిని అడిగేస్తే ఒకసారి ఏమైందంటే, ఉదాహరణగా చెప్తా. ఒకసారి ఏమైందంటే, కొన్ని విషయాలు నాతో మరియా ఉన్నదే, ఆ మరియతో ఇంకొక ఆమె కూడా ఉన్నదే, ఈ లిల్లీ అన్నట్టు ఆమె ఉండింది. వాళ్ళు పంచుకున్నారనమాట. ఈ లిల్లీ అన్నట్టు ఆమె మరియతో ఏంటంటే పంచుకొని నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వచ్చేసరికి నేను కరెక్ట్గా అవన్నీ ఆమెను అడిగిన. అది నాకు తెలియదు, నేను అన్నీ ఆమెను అడిగిన. అరే, ఇప్పుడే మరియక్కతో అన్నీ పంచుకున్నా కదా, అసలు మరియక్క వచ్చి ఆంటీని కలిసే టైం కూడా లేదు, కలవలేదు, మరియక్క ఏం ఆంటీకి చెప్పలేదు, ఇది ఎట్లా తెలిసింది ఆంటీకి అని ఆమెకు పెద్ద ప్రశ్న పడిందంట. పోయి అడిగిందంట, ఏం మరియక్క నువ్వు ఆంటీకి చెప్పినావేమన్నా? ఆంటీ నన్ను నీకు చెప్పినా అన్నీ నన్ను అడిగింది అని అంటే, మరి అనిందంట, అసలు నేను ఎక్కడ నేను కలిసిన నా ఆంటీని అసలుకి అని అన్నదంట. అంటే ఉదాహరణగా చెప్తున్నాను. ఆ విధంగా దేవుడు చాలా విషయాలు నాకు చెప్పేస్తాడు ముందే. ఎందుకు అనంటే, నా మీద ఆయనకు ఎక్కువ ప్రేమ. ముందే జాగ్రత్తగా పెడతాడు నన్ను. అవి చేయొద్దు, ఇవి చేయొద్దు, ఆడిపోద్దు, ఇడిపోద్దు అంటాడు. వాళ్ళతో ఇట్లా మాట్లాడక, వీళ్ళతో ఇట్లా మాట్లాడక అంటాడు. కారణం ఏంటంటే, నాకు వచ్చిన పరిస్థితి అంటే, నాకు వచ్చిన రోగం అంత తీవ్రమైంది కదా. క్యాన్సర్ అంటే సామాన్యం కాదు, కానీ అది శత్రువులు కూడా రావద్దు, ఆ ట్రీట్మెంట్ భరించలేరు, అట్లాంటిది అనమాట క్యాన్సర్. అయితే అందులో అనారోగ్య పరిస్థితుల్లో నేను దేవుని సమీపంగా అయినా, ప్రభుని ఎక్కువ రుచిస్తూ వచ్చిన. కాబట్టి నాకు దేవుడు ప్రియమైన వాడైనాడు, దేవునికి నేను ప్రియమైన దానిగా అయినా. దానికి ప్రభుకే మహిమ, దేవునికి వందనాలు. కాబట్టి ఈ సంవత్సరం నా జీవితంలో దేవుడు చాలా కార్యాలు చేసినాడు, అద్భుతాలు చేశాడు. ఏమేమి చేశాడంటే, ఒకటి, నా దగ్గర ఇద్దరు సిస్టర్, ఇప్పుడు సురేఖ ఉంది, తనకు ముందు మరియా నా దగ్గర 15 సంవత్సరాల పైనే ఉంది. చిన్నప్పటి నుంచి నా దగ్గరే ఉంది. చిన్నప్పుడే తను రక్షించబడింది, తర్వాత సేవకు సమర్పించుకుంది, తర్వాత సేవకు వచ్చింది, మాతో కూడా సేవలో ఉన్నది. ఆ అమ్మాయిది పెళ్లి చేయాలని చాలా ప్రార్థన చేస్తూ వస్తే పోయిన సంవత్సరం నా వాగ్దానం, ఏంటి ప్రభా అని ప్రార్థన చేస్తూ వస్తే, నా వాగ్దానం, నీ భారం యెహోవా మీద మోపుము అన్నాడు. ఆ వాగ్దానం ఎత్తిపెట్టిన, నా భారం దేవుని మీద మోపిన. ఆశ్చర్యంగా నేను చెప్పినదా, కేక్ వేసిన దేవుని దగ్గర.
కేక వేసినప్పుడు నా కేక మొర విన్నాడు. పోయిన జనవరిలోనే సంబంధం కుదిరింది. ఆశ్చర్యంగా ఇది అది అద్భుతం అనమాట. ఆ సంబంధం కుదిరింది. ఇంకా పెళ్ళి కాలే, వచ్చే నెల పెళ్ళి అన్నారు. పిలుస్తలే, మీరేం బాధపడకండి, మీ అందరిని పిలుస్తా, రావచ్చు, మా అడవికి రావచ్చు. పెళ్ళి ఎప్పుడైనా జరుగుతుంది కానీ మా అడవిలో కూడా జరుగుతుంది, అక్కడ రావచ్చు. సరే, అది మీ సేవకుని అడుకొని రండి. అదొక అద్భుతం దేవుడు చేశాడు. జనవరిలోనే ఆశ్చర్యంగా తన వివాహాన్ని కుదిరిచ్చాడు. తర్వాత నేను మరియా ఢిల్లీకి పోయినాం సువార్తకు పోయి వెనకకు వస్తూ ఉన్నాం. హైదరాబాద్కి వచ్చినాం. హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్తున్నాం. జనగాం దాటినాం, ములుగు దాటినాం. మాది సుమో, అప్పుడు సుమో ఇచ్చాడు దేవుడు. సుమోలో పోతూ ఉన్నాం. అంత పెయింట్ వేసుకుందామని మా బండి నిండా పెయింట్ డబ్బాలు పెట్టుకొని బయలుదేరిపోయినాం. పగటిపూట 2 గంటలకి ములుగు దాటేసినాం. తర్వాత పసరా దాటినాం. ఇంకొక 5 నిమిషాలు అయితే ఏటునగరం చేరుకుంటాం మధ్యాహ్నం భోజనానికి. మధ్యాహ్నం 2 గంటలకి. ఆ టైంలో మా డ్రైవర్కు నిద్ర వచ్చింది. తినకముందే వచ్చింది. తిన్న తర్వాత వచ్చింటే ఇంకా మేము బతికిండే వాళ్ళం కాదేమో, కానీ ఇంకా తినకముందే నిద్ర వచ్చింది. కళ్ళు మూసిండంట, క్షణం కళ్ళు మూసిండు. బండి ఎంత ఫాస్ట్గా పోతున్నాడో తెలియదు కానీ క్షణం కళ్ళు మూసాడు అంతే. ఏం చేసినాడంటే పక్కకు పోయి చెట్టు గుద్దేసినాడు. చెట్టు గుద్దినప్పుడు ఆగాలనా? చెట్టు గుద్ది బండి పక్కకు పోతే మళ్ళీ ఇటు తిప్పినాడు, రోడ్డు మీదకి తిప్పినాడు. రోడ్డు మీదకి తిప్పాను ఆపాలనా? అరే రోడ్డు మీదకి పోయిందని చెప్పి మళ్ళీ లోపలికి తిప్పినాడు. లోపలికి తిప్పేసరికి ఇంకో చెట్టు గుద్దుకున్నాడు. ఇంకో చెట్టు గుద్దిపోయి ఇంకొక చెట్టు, 3 చెట్లకు గుద్దినాడు. ఇంకా మేము బతకాలా సావాలన్నా? బండి పచ్చడి అయిపోయింది, పనికి రాకుండా అయిపోయింది. నేను కూర్చున్న కాడ ఎక్కువ దెబ్బలు తగినాయి. బండి ఇట్లా నొజ్జు అయిపోయింది. ఇటు అద్దాలు పగిలినాయి, ఇటు అద్దాలు పగిలినాయి. నా కళ్ళద్దాలు పగలే. అంత యాక్సిడెంట్ అయితే ప్రభు నన్ను అట్లెత్తుకొని కవగలించుకున్నాడు. నాకు ఒక్క దెబ్బ తగల. మరేక మాత్రం కొన్ని ఇక్కడ దెబ్బ తగిలింది, ఇక్కడ కొంచెం తల దగ్గర కొంత దెబ్బ, అంతే. పెద్ద దెబ్బలు ఏం లేవు. డ్రైవర్ కూడా ఏం తగలే. అందరూ ఆశ్చర్యపడ్డారు. ఆడ బయటికి దిగంగానే వచ్చినారు అందరూ అడిగారు, ఇప్పుడు అయిందా, ఎట్లయింది మీకు? మేడం మీరున్నారా ఈ బండిలో, ఇక్కడ కూర్చున్నారా? అందరూ ఆశ్చర్యపడ్డారు. ప్రభు మహిమార్థం చెప్పగలను. మరణకరమైన యాక్సిడెంట్ నుండి ప్రభు నన్ను తప్పించాడు. ఎక్కడ ఒక గీత కూడా తగల, ఎక్కడేం కాలే. ప్రభు కృప. చెప్తున్నా కదా, ప్రభుకు నా మీద ప్రేమ ఎక్కువ అని. అట్లా కాపాడుకున్నాడు. అది తప్పించాడు. సరే, దాని తర్వాత వీబీఎస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను నా రొటీన్ చెకప్ ప్రతి 6 నెలలకు ఒకసారి చెన్నైకి పోయి చెకప్ చేయించుకోవాలి నేను నా రోగం గురించి. పోయినసారి మొన్న పోయినప్పుడు 6 నెలల క్రితం పోయినప్పుడు ఏం చేసినారంటే మా డాక్టర్ మొత్తం చెకప్ చేద్దాము, పెట్ స్కాన్ అంటారు. పెట్ స్కాన్ తల నుండి కాళ్ళ వరకు చేస్తారు. అది చేసి రోగం ఉందా, పోయిందా, ఇంకెక్కడైనా వ్యాపించిందా తెలిసిపోతుందా పెట్ స్కాన్లో. అది చేయించినారు. చేయించిన తర్వాత రిపోర్ట్ తీసుకొని వచ్చా, డాక్టర్కి ఇచ్చా. డాక్టర్ రిపోర్ట్ చూశాడు. ఎస్తేర్ నీకు రోగమే లేదు అని అన్నాడు. దేవుని కృపను బట్టి, దేవుని మహిమార్థంగా నేను చెప్పేది ఏంటంటే ప్రభు నన్ను స్వస్థపరిచినాడు. ఎక్కడ ఒక్క మచ్చ కూడా లేదనమాట ఇప్పటికైతే. అది దేవుడు చేసిన కార్యమా కదా, అద్భుతమా కాదా? పాలకరేనమ్మా, కడుపు నిండా తిని కూర్చున్నట్టున్నారు. అసలు మీకు నిద్ర వస్తుంది. మంచి తిండి పెట్టినారు, తాలింపు అన్నం పెట్టినారు, చికెన్ పెట్టినారు, పై కూర్చొని నిద్ర మోడని పెట్టినారు. అందుకే భక్సింగ్ గారు ఏం చేస్తాడు తెలుసా? అది ఎంత పెద్ద కాన్వకేషన్ అయినా
ఎంత పెద్ద మీటింగ్ అయినా ఏం పెడతాడు? సాంబార్, అన్నం, రసం. అది మత్తు ఇయ్యదు. అర్థమైందా? మరి ఇప్పుడు ఏందో అందరు పెద్ద ఇదో కాంపిటీషన్ అయిపోయినట్టు ఎక్కడ పోయినా కానీ ఉంది. ఇక్కడనే కాదు, స్పెషల్ మీటింగ్ అంటే మీ దగ్గర, మా దగ్గర కూడా అంతే. ఇక మా దగ్గర మరీ ఉంటుంది. ఎక్కడ పోయినా కానీ స్పెషల్ లేదు, అసలు స్పెషల్ మీటింగే కాదు అనుకుంటారు. పాల్కర్ బాగా నిద్రపోతున్నట్టున్నారు. నిద్రపోతున్నారా? పోట్లేదా? సరే, మరి చెప్తలేరు ఏంది? దేవుడు అద్భుతం చేశాడా లేదా? దేవుడు నా క్యాన్సర్ రోగాన్ని తొలగించాడు. అది అద్భుతం చేశాడు. సరే, బండి పోయింది కదా, మాకు ఇంకా బండి లేదు. ఎక్కడ తిరగాలన్నా మాకు బండి అవసరం. బస్సులెక్కి తిరిగే ఓపిక నాకు పోయింది. నా వయసు పెరిగిపోయింది, పోయింది. ప్రార్థన చేస్తూ వచ్చాం, ప్రభువా నీ చిత్తం అయితే ఇవ్వండి, లేదా కష్టపడమంటే కష్టపడతాం అని ప్రార్థన చేసి ఒకరోజు హెబ్రోన్ పోయినా. హెబ్రోన్ పోయిన తర్వాత ఇంకా బయలుదేరి వస్తున్నాం. వచ్చేటప్పుడు ఒక బ్రదర్ యవనస్తుడు, ఆంటీ అర్జెంటుగా రా ఆంటీ, ఒకరికొరకు ప్రార్థన చేయాలా, రా ఆంటీ అన్నాడు. అరే పోవడానికి టైం అవుతుందిరా, నాకు ఇప్పుడు పిలుస్తున్నావు ఏందిరా, దినమంతా ఊరుకోండి. లేదంటే రా ఆంటీ, కార్లో కూర్చోబెట్టుకొని తీసుకుపోయాడు. సగం దూరం పోయిన తర్వాత ఒక దుకాణం దగ్గర ఆపి ఏం చేసిండు, ఒక రుమాల్, ఒక టవల్ కొన్నాడు. టవల్ కొని, ఏందిరా టవల్ కొన్నావు ఎందుకురా, ఇప్పుడు మనకేం అవసరమా అని అంటే, గమ్మున కూర్చో ఆంటీ అన్నాడు. కూర్చున్నా, కొనుక్కొని వచ్చి కూర్చున్నాడు. వచ్చి నా కళ్ళు కట్టేసిండు. అరే అసలు నీకు ఏమైనా భయం ఉందా? నా కళ్ళు నువ్వు కడతావేందిరా? కళ్ళు కట్టేసిండు. అరే ఆగాంటి అన్నాడు. కళ్ళు కట్టేసి పోదాం రా, ఎక్కడికి రా, పోదాం రా, తీసుకుపోయాడు. ఒక దగ్గర తీసుకుపోయాడు. దిగండి ఆంటీ అన్నాడు. గుడ్డిదానిలాగా దిగుతున్నా. ఇద్దరు యవనస్తులు వచ్చినారు. ఆంటీ నేను ఉన్నా, ఏం భయపడదు, ఇక్కడ కాలు పెట్టు, ఇంక రా, ఇట్లా రా, అట్లా రా. సరే దిగిన, ఇటు తిరిగిన తర్వాత అప్పుడు నా కళ్ళ కట్టింది తీసేసి ఆంటీ దేవుడిచ్చినాడు అని అన్నాడు. ఏంది అంటే, ఇప్పుడు మేము వాడుతున్న బొలెరో షోరూమ్కి తీసుకెళ్ళి అక్కడ ఒక అబ్బాయి యవనస్తుడు, దేవుని బిడ్డ, తాళం ఇచ్చి ప్రార్థన చేసి ఆన్ చేయి ఆంటీ అన్నాడు. సరే ప్రార్థన చేసి ఆన్ చేసి అంటాడు, ఎవరికి చెప్పొద్దు ఆంటీ, దేవునికే మహిమ రావాలా, నా పేరు ఎవరికి చెప్పకు అని అన్నాడు. అట్లా దేవుడు పాత బండి తీసినాడు, కానీ ఏం చేసినాడు, షోరూమ్ బండి, కొత్త బండి. మా తరఫున ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు, నేనైతే ఖర్చు పెట్టలేదబ్బా. షోరూమ్ బండి ఇచ్చినాడు. అది సువార్తలో వాడబడుతూ ఉంది. అదొక అద్భుతమేనా కదా? అంటే ఇట్లా అంటారో తెలుస్తలేదు నాకు. నోరు లేదా? మరి నోరుతో చెప్పండి, మంచి నోర్లు ఇచ్చాడు మీకు. సరే, తర్వాత ఏమైందంటే 3 నెలలేమో వాడినాం, ఈ బండిని 3 నెలలు వాడిన తర్వాత ఒక ఊరికి సువార్తకు పోయి వచ్చాం. ఉదయం 5:30 అయింది. సరిగ్గా ఆల్బాక మందిరం ముందు వచ్చి బండి ఆగింది. ఆగితే బండి ఆపిన తర్వాత బండిలో ఇంకొక అమ్మాయి ఉంది. ఆమె 3 కిలోమీటర్ల అవతల ఉంటుంది. ఆమెను దించొద్దామని మళ్ళీ ఏం చేసినామంటే, అట్నే కూర్చొని మళ్ళీ చెప్పిన డ్రైవింగ్ చేస్తున్న అబ్బాయికి చెప్పిన, తీసుకుపోరా అక్కని దించొద్దాము అని అన్న. స్టార్ట్ అయితలేదు, ఎంత చేసినా అయితలేదు, బండి తోసిండ్రు అయితలేదు. అరే కొత్త బండికి ఏమైందబ్బా అనుకున్న తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి వరంగల్ వాళ్ళు మేము వచ్చి బండిని షోరూమ్ వాళ్ళు మేము వచ్చి బండి తీసుకుంటాం అన్నారు. సరే బండి తెచ్చుకున్నారు. అదేందో చిన్న పైపు ఒక ఆయిల్ పోయే పైప్ పోయింది. అది కంపెనీ ప్రాబ్లం, మా ప్రాబ్లం, ఎవరి ప్రాబ్లం కాదు అది. అట్లాంటి ప్రాబ్లం అన్ని బొలెరోలోకి వస్తున్నాయంట. సరే వాళ్ళు మొత్తానికి చేసి ఇచ్చారు. ఆ బండి ఎక్కడో మేము సువార్త నుండి వస్తున్నామే, దారిలో ఎక్కడ ఆగి ఉంటే, మేము దారిలో
చీకటి రాత్రి ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగి అక్కడ తిన్నాం అన్నమాట అందరం. అక్కడ ఆగిన అడవి పాలవుతుండే మేము. కానీ దేవుడు ఎక్కడ ఆపలే. ఎక్కడ తీసుకొచ్చి ఆపాడు బండిని? మందిరం దగ్గరికి వచ్చి ఆపేసి ఇంతటితో బంద్, ఇక్కడే దిగాల మీరు అన్నట్టు అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రభు కార్యాలు ఎంత గొప్పవమ్మ, మనకు ఊహకు మించినవి. మళ్ళీ అది రిపేర్ చేసినా మళ్ళీ తెచ్చుకుని ఇప్పుడు అందులోనే వచ్చినాం మేము. ఇప్పుడు మాకు ఏ ప్రాబ్లం, ఇప్పటివరకైతే ఏ ప్రాబ్లం లేదు. ఈ విధంగా దేవుడు మా పక్షంగా ఎంత అద్భుతాలు చేస్తున్నాడంటే ప్రభు మహిమార్థమే చెప్పగలను. అసలు మీ ముందు నేను నిలబడకుండమే అద్భుతం. ఎందుకు తెలుసా? సరే క్యాన్సర్ పోయింది, సంతోషమే. క్యాన్సర్ ట్యాబ్లెట్ ఒకటి నేను కంటిన్యూస్గా వాడాలి, ప్రతిరోజు ఒకటి వేసుకోవాలి. అది వేసుకుంటా వలన దానికి చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు దాని మూలన నాకు షుగర్ వచ్చింది. మా ఇంట్లో ఎవరికి షుగర్ లేదు, నాకు షుగర్ వచ్చింది. నాకు థైరాయిడ్ వచ్చింది, ఇప్పుడు థైరాయిడ్తో బాధపడుతున్నా. తర్వాత ఇంకేమొచ్చింది? కాళ్ళకు సెల్యులైటిస్ అంటారు, కాళ్ళకు వచ్చిందనమాట. సెల్యులైటిస్ అంటే రక్తం గడ్డగడుతుంది. తర్వాత అక్కడ కొంచెం దెబ్బ తగిలినా అది చీము గారుతుంది, అది త్వరగా మానదు. అటువంటి జబ్బు అది. అది అంతవరకు పోలే, ఇంకా దెబ్బలు అయితే తగ్గలేదు. సెల్యులైటిస్తో అయితే బాధపడుతున్నా. ఇంకొకటి ఏంటంటే నా ఎముకలు బలం తగ్గిపోతుంది, బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది, ఎముకల బలం తగ్గిపోతుంది. ఇప్పుడు నన్ను ఎక్కడ ముట్టినా నాకు నొప్పులే, ఎక్కడ ముట్టినా నాకు నొప్పులే, ఎముకలన్నీ నొప్పులు ఉంటాయి అన్నమాట. కానీ ప్రభు కృపను బట్టి అసలు ఇంతసేపు నేను నిలబడలేను. మామూలుగా పరిచయం చేయడానికి మాత్రం దేవుడు శక్తి ఇస్తున్నాడు. దాన్ని ఆస్టియోఫెరోసిస్ అంటారు, బోన్ ప్రాబ్లం, ఎముక ప్రాబ్లం. నన్ను వచ్చి గట్టిగా ఒత్తిండ్రు అనుకో, ఎముకలు ఇరిగిపోతాయి. అంత మెత్తగా అయిపోయినాయి నా ఎముకలు. అదేంటి క్యాన్సర్ ట్యాబ్లెట్ని బట్టి. 5 సంవత్సరాలకు తగ్గుతుందని అనుకుంటే లేదు, ఇంకో 5 సంవత్సరాలు వేసుకోవాలని అన్నారు. నేనన్నా ఈ 5 సంవత్సరాలకే నా ఎముకలు ఇట్లా అయినాయి, ఇంకా 5 సంవత్సరాల నుంచి నా ఎముకలు ఉంటాయో పోతాయని అడిగిన డాక్టర్ని. తప్పదు అని అన్నారు. ఇది నా పరిస్థితి. నేను మీ ముందు ఉన్నానంటే కేవలం దేవుని కృప. పరిచర్య చేస్తున్నానంటే అది దేవుని కృప, అంతేనమ్మా. లేకపోతే నేను అసలు పడకలు ఉండాల్సింది. మా వాళ్ళు అంటారు, ఏం తిరుగుతా వేస్తారు, ఊరికనే ఉండవు, నీకు రెస్ట్ అవసరం. నేనంటే రెస్ట్ అంటే ఏంది అన్న, నేను రెస్ట్ అంటే ఏంది అన్న. ఏమంటారంటే వాళ్ళు, కాళ్ళు సాపి ఎంతసేపు కూర్చుంటారు? పడుకోవాలి. ఎంతసేపు పడుకుంటారు? 24 గంటలు పడుకుంటారా? పండుకోరు కదా. అది రెస్ట్ అనేది దేవుడు ఇవ్వాలి మనకి. నేనంట నా రెస్ట్ పరలోకంలోనే. భూమి మీద దేవుడు నన్ను బతికిచ్చాడు. ప్రభు నన్ను పిలిచే వరకు, లేదా ఆయన వచ్చే వరకు నేను ఆయన కొరకు నేను ప్రయాసపడుతూనే ఉంటా. నాకు అప్పగించింది చేస్తూనే ఉంటా, తిరుగుతూనే ఉంటా, సువార్త ప్రకటిస్తూనే ఉంటా అని నేను ముందుకు సాగుతున్నా. కాబట్టి ప్రియులరా, దయచేసి నా కొరకు భారంగా ప్రార్థన చేయండి. ఎందుకంటే నాకేమో ఎక్కువ దినాలు ఉన్నట్టు అనిపిస్తలేదు. నాకు ప్రభు త్వరగా పిలుచుకుంటే బాగుండేమని అనిపిస్తుంది, నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది దేవుని దగ్గరికి. కాబట్టి ఉన్న కొద్ది దినాలు ప్రభు కొరకు ప్రయాసపడి ప్రభు కొరకు జీవించాలని ఆశ, అంతవరకే. కాబట్టి బాగా ప్రార్థన చేయండి. ఒక్కొక్కసారి ఓపిక తగ్గిపోతుంది. అయితే ప్రభు కృపను బట్టి నాకు మంచి సహకారం ఇచ్చినారు, పరిచర్య చేసే వాళ్ళు ఇచ్చారు. పరిచర్య మాత్రం ఆగకుండా సాగుతుంది. తడపల పరిచర్య కొరకు, ఆల్బాక పరిచర్య కొరకు. ఆల్బాక మందిరం పేరు బేతేలు ప్రార్థనా మందిరం, తడపల మందిరం పేరు కర్మేల్ ప్రార్థనా మందిరం. ఈ 2 మందిరాల కొరకు, అక్కడ సేవకుల కొరకు దయచేసి ప్రార్థన. ఇప్పుడు సూర్యక నాతో ఉంది, మరియా ఉంది. మరియా ఎన్ని రోజులు ఉంటుంది? కొన్ని రోజులే ఉంటుంది, వెళ్ళిపోద్ది. సూర్యక నాతో ఉండి మేమిద్దరం కలిసి పరిచర్యలో సాగడానికి మా కొరకు మీరు ప్రార్థన చేయండి, సరేనా? క్లుప్తంగా వాక్యం చూసి ముగించుకుందాం. ఉదయం కొంచెం చూసాము, ఇంకా కొన్ని వదిలేశాను, అది చెప్పుకొని ముగించుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల మా పరలోకపు తండ్రి, జీవంగల మా దేవ, యేసు క్రీస్తు ప్రభు ప్రేరక్షకుని నామమున మీకు మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ వస్తున్నాం. నా పక్షంగా మీరు చేసిన అద్భుతాల కొరకు, ఆశ్చర్యమైన కార్యాల కొరకు, ఊహకు మించిన కార్యాల కొరకు, ఈనాటి వరకు సజీవ లెక్కలో ఉంచిన దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. మీరు చేసిన కార్యములు మా ప్రియ సోదరులతో కొంత పంచుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అది వారికి ఆశీర్వాదకరంగా చేశారని మేము స్తుతిస్తుంటున్నాం. ప్రియ తండ్రి, నిజంగా మీకు నాయుడు ఉన్న గొప్ప ప్రేమను బట్టి మిమ్మల్ని కొనియాడుతూ వస్తుంటున్నాను. దయగల మా ప్రభువా, ఏ సాయంకాలం సమయంలో ముగింపులో దీనిరాలను తగ్గించుకొని వస్తున్నాను. మరొకసారి మీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించండి, మీ ఆత్మాభిషేకం అనుగ్రహించండి, మీ మాటలు అనుగ్రహించండి. ప్రభువా తండ్రి, మరి ఏదైతే ప్రియులకు చెప్పాలని మీరు నిర్ణయించారో పరలోకపు మన్నాన్ని మాకు అనుగ్రహించండి. మమ్మల్ని తృప్తిపరిచి మా మైండ్లకు నడిపిస్తారని మమ్మల్ని మేము సమర్పిస్తూ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, కనబడి సాధనలు వేసినామని బంధిస్తూ, విశ్వాసంతో రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ, యేసు క్రీస్తు నామమున అతి వినయముగా సమర్పించి స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. రండి మరొకసారి ఆ వాక్యం చూసుకుందాం. 2 సమూయేలు 20వ అధ్యాయం 19వ వచనం చదవండి ఎవరన్నా. సరే, ఇక్కడ ఒక మాట మనం చూద్దాము. ముందు మొదటి భాగంలో ఆమె సాక్ష్యం ఏంటో మనం చూసాం కదా. తను నిమ్మలస్తురాలని, తను యథార్థవంతురాలని, మంచి సాక్ష్యం కలిగిన స్త్రీ అని మనము చూసాం. ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఆమె ఏమంటుంది, యెహోవా స్వాస్యమును నువ్వెందుకు నిర్మూలం చేయుదువు, ఇశ్రాయేల్ పట్టణంలో ప్రధానమగు ఒక పట్టణమును లయం చేయవలనని నువ్వు ఉద్దేశించున్నావు. తనున్న పట్టణం మీద తనకున్న భారం చూడండి కదా. యోవాబు సైన్యం వచ్చారు, పట్టణాన్ని లయం చేయడానికి వచ్చారు, ఆ గోడను పగలగొట్టడానికి వచ్చారు, అందులో ఉన్న షేబాను పట్టుకోవాలని వచ్చారు కదా. కానీ ఈమెకు తెలిసిన వెంటనే ఒక్కతే పోరాడుతుంది, ఒక్కతే ఏం చేస్తుంది, ఏమంటుంది, యోవాబు నువ్వెందుకు ఈ ఒక్క పట్టణం మీద దృష్టి పెట్టుకున్నావు, దీనెందుకు నువ్వు లయం చేస్తున్నావు, యెహోవా స్వాస్యం ఇది, దీనెందుకు నువ్వు నాశనం చేస్తున్నావు అని యోవాబుని అడుగుతుంది. ప్రియులారా చూడండి, ఆమెకు ఎంత మంచి భారం ఉన్నదో తన పట్టణం మీద, తానున్న పట్టణం మీద తనకు ఎటువంటి భారం ఉంది, తనున్న పట్టణంలో ఉన్న ప్రజల మీద తనకు ఎట్టి భారం ఉంది. వాళ్ళు ఎవ్వరు నాశనం కావద్దు, వాళ్ళందరూ రక్షించబడాలా, వాళ్ళందరూ కాపాడబడాలా, వాళ్ళకి ఎవ్వరికి నాశనం రావద్దు అని తన పట్టణం కొరకు ఎంత పోరాడుతుంది చూడండి. మనకు ఈ విషయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నీ పట్టణం గురించి, నువ్వు జనగామ దానివి కావచ్చు, జనగామ గురించి భారం ఉందా, సిద్దిపేట నుండి వచ్చిన వాళ్ళు సిద్దిపేట గురించి భారం ఉందా, నెల్లికుదురు నుండి వచ్చిన వాళ్ళు నెల్లికుదురు గురించి భారం ఉందా, మీరున్న చుట్టుపక్కల గ్రామాల విషయంలో భారం ఉందా, ప్రజలు నశించిపోతున్నారు కదా, తీర్పు త్వరగా రాబోతుంది, ప్రభు రాకడ సమీపంగా ఉంది, అగ్ని కురబోతుంది, లోకం నాశనం కాబోతుంది, నీ ప్రజల విషయంలో నీకు భారం ఉందా. సామెతలు 11:30 ఏం రాయబడింది చదవండి. కాదు కదా.
పైన కింద చూడండి. ఎక్కడ పోయిందా వాక్యము? కాదమ్మా, ఎక్కడ ఏ వాక్యం అది? నాశనానికి జోగుచున్నవారు ఎలా అమ్మా? రైట్, చదవమ్మా. నేను ఉల్టా రాసినట్టున్నా. నీవు రక్షింపవా? ఏమన్నది? చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించు. యోవాబు వాళ్ళు ఉట్టి ఆ షేబాను ఒక్కడిని పట్టుకోవడానికి రాలే, మొత్తం ఊరినే నాశనం చేయాలని వచ్చినారు. కాబట్టి ఇక్కడ ఏమన్నది? చావునకు పట్టబడిన వారిని నువ్వు తప్పించవా? ఈ స్త్రీ తప్పించింది. నాశనం నందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా? ఈమె రక్షించుకుంది, తన పట్టణాన్ని తను రక్షించుకుంది, తన ప్రజలను తను రక్షించుకుంది. ప్రియమైన సహోదరులారా, మీకుందా ఆ భారము? ఆత్మల విషయంలో భారం ఉందా? తనకుంది. తన ప్రజల విషయంలో, తన ప్రజల విషయంలో తనకు భారం ఉంది. నీకుందా? నువ్వు ఒకవేళ చదువుకుంటున్నంటే నీ క్లాస్మేట్స్ గురించి భారం ఉందా? ఉద్యోగం చేసుకుంటే నీ కొలీగ్స్ విషయం భారం ఉందా? ఏ పని లేకుండా ఇంట్లో ఉన్న ఇరుగు పొరుగు వారి గురించి భారం ఉందా? మీ ఊరోళ్ళ విషయం భారం ఉందా? నీ రక్త సంబంధం గురించి భారం ఉందా? నాశనానికి జోగుతున్న వారిని రక్షింపవా? వారిని తప్పించవా? ప్రభు అడుగుతున్నాడు. చావునకు సిద్ధంగా ఉన్నారు ప్రజలు, పాపంలో నశించిపోతున్నారు ప్రజలు, పాపంలో కొట్టుకుపోతున్నారు ప్రజలు. వారిని రక్షించడానికి వారిని తప్పించవా? నువ్వు తప్పించుకున్నావు, సరిపోయిందా? వారిని తప్పించవా? ప్రభు అడుగుతున్నాడు ప్రశ్న. ఏం జవాబు చెప్తారమ్మా? నువ్వు రక్షించబడ్డావు, వాళ్ళని రక్షించవా? దేవుడు ఎంత భారంగా అడుగుతున్నాడు ఈ ప్రశ్న. ఈమె ఎంత ధైర్యంగా చూడండి, ఒక్కతైనా కానీ పోయి పోరాడి తన పట్టణాన్ని తను కాపాడుకుంది, తన ప్రజలను తను రక్షించుకుంది. మనకుందా ఆ భారము? మనకుందా? మన ఊరోళ్ళ విషయంలో ఉందా? మన ఇంటోళ్ళ విషయం ఉందా? ఆయన రాడలే, మీ ఆయనేడమ్మా, ఎందుకు వస్తాడు? ఆయన రాడలే, ఆయన తాగిపోతే ఆయన రాడలే, ఏదో నన్ను పంపుతున్నాడు, అదే గొప్ప సంగతి. నేను పంపుతుంటే గొప్ప సంగత, ఆయన నరకానికి పోతే మంచి సంగత. ఆయన రక్షించాలని లేదా? ఆయన తప్పించాలని లేదా? ఏడమ్మని పిల్లలు లేరనంటే వాళ్ళకి ఈ జనం ఇప్పుడు పిల్లలు వినే రకం ఉన్నారక్క. మరి ఎందుకన్నావు? ఎందుకమ్మా కన్నావు? నీ మాట వినకపోతే నీ పిల్లలు ఎందుకన్నావు? వాళ్ళు నశించిపోవడమేనా? వాళ్ళు నరకానికి వెళ్ళిపోవాలనా? ఈ ప్రశ్న ప్రభు మనలందరినీ అడుగుతున్నాడు. చావునకు సిద్ధపడుతున్న వారిని తప్పించవా? నాశనానికి జోగుతున్న వారిని రక్షించవా? ఈ ప్రశ్నకి ఏం జవాబు చెప్తారమ్మా? మీరే దేవుని దగ్గర జవాబు చెప్పండి. ఈ స్త్రీ మనకు మంచి ఉదాహరణగా ఉంది. తను ఎంత రోషం కలిగి ఉన్నది. యెహోవా స్వాస్యమును నువ్వు పోగొడుతున్నావు, లయం చేస్తున్నావు. ఈ ఒక్క పట్టణాన్ని ఎందుకు లయం చేస్తున్నావు? నువ్వు పోరాడుతుంది. చివరికి గెలిచిందా లేదా? గెలిచిందా లేదా? అబ్బో, మా వాళ్ళు 10 అన్నారు కదా, మీరు 3 దిగినరు. ఇంకొక గంట టైం, ఇంకో అరగంట ఉందేమో. ఆ లోపల మళ్ళీ మీరు 10 కాడికి దిగుతారో 1కి దిగుతారో తెలియదు. చెప్పండి, రక్షించిందా? మరి అందరు చెప్తలేరు ఎందుకు? నిద్ర వస్తుందా? నేను ఇంత అరుస్తుంటే నా జోలపాటలాగుందా మీకు? చెప్పండి. కాబట్టి ప్రియమైన సహోదరులారా, భారం కలిగి ఉందా?
కన్నీళ్లు గారుస్తాం. నశించిపోతున్నవారు, చావునకు సిద్ధపడి ఉన్నవారు తప్పిస్తాం. రక్షించుకుందాం, ఆత్మలను సంపాదించుకుందాం. ఈ రోజుల్లో మనకి ఇంకా అంతకన్నా ఏం అవసరం లేదు. ఆత్మలను సంపాదించుకుందాం, ఆత్మల గురించి భారం కలిగి ఉందాం. నీ తోటి వాళ్ళు నశించిపోతుంటే కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేయి. వాళ్ళు వినరేమో, ప్రార్థన చేయి. దేవుడు ఏదో ఒక విధానంలో రక్షించుకుంటాడు. మా అక్క కొడుకు, మొన్ననే చెప్పినాం, మా అక్క కొడుకు ఉన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తున్నా. ఆయన పైన చూడడానికి మెత్తగా ఉంటాడు. ఆయన అల్లరి పనులన్నీ దేవునికే తెలుసు. అటంటోడు ఒకటే భారం కలిగి ఉంటుంది ఆయన ఆ పిల్లని విషయంలో. 15 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన పిల్లని కొరకు నేను. 15 రోజులు, ప్రభువా, మన పేరు ఈనాక్, ఈనాక్ని రక్షించుకో ప్రభువా, ఈనాక్ని రక్షించుకో. ఆయన రక్షించబడితే చాలు, లోకంలో ఎక్కడ బతికినా నాకు చింత లేదు. 15 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఒకరోజు చెప్తున్నాడు, చిన్నమ్మ, ప్రభు నన్ను రక్షించుకున్నాడు, నేను రక్షించబడ్డాను. అబ్బా, దేవానికి చాలా సంతోషకరమైన దినం ఆ దినం నాకు వాడు చెప్పిన రోజు. ఈరోజు పెద్ద బోధకుడు అయ్యాడు, యవనస్తుడే. ఆ అబ్బాయి వాక్యం చెప్తే అదిరిపోతుంది, అంత బాగా చెప్తాడు వాక్యం. యవనస్తులకు చెప్తాడు, సంఘంలో పరిచర్య చేస్తున్నాడు, అంత బాగా వాక్యం చెప్తాడు. ఈరోజుకి ప్రభులో స్థిరంగా గట్టిగా ఉన్నాడు. అసలు ఇప్పుడు రక్షించబడతాడా అని అనుకుంటారు. నా విషయం అట్లా అన్నారంట. మా సండే క్లాస్ టీచర్ ఒక అక్క ఉండే. అక్క ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది, కళ్యాణ్ అక్క అని. నేను సేవకు వచ్చినప్పుడు ఆ అక్క అనేదనమాట, ఇస్తే నువ్వు సేవకు వచ్చినావా, అసలు నువ్వు రక్షించబడతావో లేదో అనుకున్నా నేను. అసలు నువ్వు రక్షించబడతావా అని అనుకున్నా నేను, నువ్వు సేవకే వచ్చినావా అంటే అంత అల్లరిగా ఉండే ఎబ్రోన్లో. ప్రభు తనకు తగిన కాలంలో రక్షించుకున్నాడు. అట్లా అనిపిస్తుంది, వీళ్ళు రక్షించబడతారా, వీళ్ళు మారుతారా, వీళ్ళు నమ్ముకుంటారా అని అనుకుంటామేమో. కానీ ఒకరోజు నీ ప్రార్థనలు పెడదాగా పోవు, నీ ప్రార్థనలు ఖచ్చితంగా దేవుడు వింటాడు. మనకు భారం ఉండాలి. ఉందా ప్రియులారా? మీ భర్తల విషయంలో భారం ఉందా? మీ పిల్లల విషయంలో భారం ఉందా? మీ తల్లిదండ్రుల విషయంలో భారం ఉందా? మీ బంధువుల విషయంలో, రక్త సంబంధికుల విషయంలో భారం ఉందా? స్నేహితుల విషయంలో భారం ఉందా? అన్నీ పంచుకుంటారు వాక్యం తప్ప, స్నేహితులతోటి భారం ఉందా? ఈమెకు చూడండి, ఈ స్త్రీకి, ఈ జ్ఞానవంతురాలు ఎంత చక్కగా తను ఎంత రోషం కలిగి పోరాడుతుంది. నువ్వెందుకు లయపరుస్తున్నావు? ఈ ఒక్క పట్టణమే నీకు దొరికిందా? ఎందుకు ఈ ఒక్క పట్టాన్ని లయపరుస్తున్నావు? యెహోవా స్వాస్థ్యం ఇది కాదా? దేవుని బిడ్డల గురించి భారం ఉందమ్మా. సరే, రక్షించబడ్డారు, కొంతమంది రక్షించబడి వెనకబడ్డారు, తప్పిపోయినారు, వాళ్ళు రావట్లేదు మందిరానికి, వాళ్ళ గురించి భారం ఉందా? వాడు వచ్చిండు తిన్నాడు పోయిండు, వానికే పడుతుంది పో అని తీర్పులు తీరుస్తాం మనం. ఏదేమైనా దేవుని స్వాస్యం, దేవుని బిడలు, తప్పిపోయిన వాళ్ళ గురించి భారం ఉందా? ప్రార్థన చేస్తున్నావా? దర్శించకపోవచ్చు, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నావా? దేవుని స్వాస్యం గురించి భారం ఉందా? అది దేవుడు ఈరోజు అడుగుతున్నాడు. ఈమెకు భారం ఉంది, పోరాడింది, యుద్ధాన్ని ఆపేసింది, ఉగ్రతను ఆపింది. దేవుని ఉగ్రత పడబోతుంది. ప్రజలను తప్పించేవా? ఎప్పటికీ మర్చిపోకండి ఈ మాట. చావునకు, నా వెనుక పలకండి, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? అది ప్రభు అడుగుతున్నాడు ఈ ప్రశ్న. రక్షింపవా? తీర్మానం చేసుకో. ఉదయకాలం ఏం తీర్మానం చేసుకున్నావో ఇప్పుడు ఇంకొక తీర్మానం చేసుకో. ప్రభువా,
నాశనానికి వెళుతున్న వారిని రక్షిస్తా, తప్పిస్తా. చావునకు సిద్ధంగా ఉన్న వారిని తప్పిస్తా. ఆత్మలను మీ కొరకు సంపాదిస్తా. ఫలానాలకు పోయి వాక్యం చెప్పొస్తా, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తా. వాళ్ళు రక్షించబడినట్లుగా, రక్షించబడిన వాళ్ళైతే సమకూర్చబడినట్లుగా ప్రార్థన చేస్తా. తీర్మానం చేసుకోమ్మా. ప్రభు ఈ ప్రశ్న అడుగుతున్నాడు, తప్పించవా, రక్షించవా? దేవుని ఉగ్రత నుండి నువ్వు తప్పించవా? నువ్వు తప్పించుకున్నావు సరే, స్వార్థపరాలుగా ఉండబాకు. దేవుని ప్రేమ కలిగి, దేవుని భారం కలిగి, ఆత్మల గురించిన భారం కలిగి జీవిస్తామా? అబ్బో మేలుకున్నారు కొంచెం. జీవిస్తాం, సరేనా? అది ఎన్నోది? 5వది కదా, 5వది. ఇంకొక మాట చూసుకుందాము. ఎక్కడుంది? 2 సమూయేలు 20వ అధ్యాయం. 2 సమూయేలు 20వ అధ్యాయం. 21 చదవండి ఎవరైనా. రైట్. ఇంకడేమో ఆయన నాకు బిక్రీ కుమారుని షేబాను మాత్రం అప్పగిస్తే చాలు, నేను ఈ పట్టణాన్ని ఏం చెయ్యను అని అంటే ఆమె ఏమంటుంది? ఆమె చిత్తము వాని తల ప్రాకారం పైనుండి పడవేయబడునని చెప్పి చెప్పింది ఆమె. చెప్పింది? సరే, వాని తల మాత్రం పారేస్తా, గోడ మీద నుంచి పారేస్తా అని చెప్పింది. చెప్పింది? చెప్పింది? చెప్పండి ఎవరన్నా. చెప్పగలిగింది? మంచి సాక్ష్యం ఉన్నది. ఇంకా చెప్పగలిగింది? సరే యో బాబు, నువ్వు ఆయన ఒక్క తల అడుగుతున్నావు కదా, సరే తల మీద, గోడ మీద నుంచి తలను బారేస్తా నేను అని చెప్పింది. ఒక ఆడమెకు సాధ్యమా? ఒక ఆడమే పోయి ఒక మొగాయనను పట్టుకోగలదా? పట్టుకుంటుందేమో, తల నరకగలదా? ఆమె ఆయనను పట్టుకోవడానికి పోతే తక్కిన వాళ్ళు ఊరుకుంటారా? అసలు ఇది సాధ్యమేనా? సాధ్యం కాని పని. అది ఒక స్త్రీకి, ఒక్క స్త్రీ, ఆమెతో గుంపుంటేమని అనుకోవచ్చు, ఒక్క స్త్రీ. సాధ్యమేనా? కానీ చెప్పింది ఆమె? సరేయో బాబు, వెంటనే చెప్పింది. సరేయో బాబు, ఆయన తల మాత్రం గోడ మీద పైనుండి పారేస్తా నేను. చెప్పింది? చెప్పింది? ఎవరు చెప్పినారు? చెప్పింది? విశ్వాసం. అట్ట నమ్మింది ఆమె. విశ్వాసం. 6వది విశ్వాసం. తనలో ఏమున్నది? గట్టి విశ్వాసం ఉంది. ఏం విశ్వాసం ఉంది? నేను పోయి ఏం చెప్పినా మా వాళ్ళు వింటారు. నేను పోయి ఊరలందని పిలిచి నేను ఏం చెప్పినా వాళ్ళు వింటారు, చెప్పింది చేస్తారు. నమ్మింది. మంచి గట్టి విశ్వాసం ఉన్నది కాబట్టే తల పారేస్తానండి. లేకుంటే ఒక స్త్రీ చేయగలదా పని? చేయలేదు. కాబట్టి ఏ పనైనా, పెద్ద పనులు స్త్రీలు చేయలేరు. చాలా పనులు స్త్రీలు చేయలేరు, కానీ చేయగలం. సామర్థ్యం గల దేవుడు మనకున్నాడు. ఆయన మీద మనం విశ్వాసం పెడితే ఏదైనా మనం చేయగలం, ఎంతైనా మనం చేయగలం. చేయగలిగి ఉండాలి, విశ్వాసంతో చేయాలి. ఈరోజు ఆ అడవిలో ఇంతకాలం 23 సంవత్సరాలు ఒక స్త్రీగా
మామూలుగా హెబ్రోన్లో ఎక్కడైనా బయటికి పంపితే పెళ్లి చేసి పంపుతారు, సంఘాలను అప్పగిస్తారు. మమ్మల్ని మాత్రం సిస్టర్స్ని పంపినారు, మిషనరీ వర్క్గా పంపినాం. మేము మిషనరీస్గా పోయినాం, అడవిలో పోయినాం, కరెంట్ లేకుండా పోయినాం, గుడిసెలో ఉన్నాం, పచ్చడనం తినకుండా బతికినాం, తిరిగినాం. ఏమీ లేవు, వాహనాలు లేవు, ఏమీ లేవు, ఊర్లు తిరిగినాం. తిరిగి 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 సహోదరులముగా మేము సాధించగలిగినాం. ఎట్లా కొన్ని ఆత్మలను సంపాదించుకున్నాం. దేవుడు కొంత కార్యం చేశాడు, కొంత చిన్న మంద ఏర్పడింది. ఈరోజు వరకు తన పని కొనసాగుతూనే ఉంది. ఇంక రోజు కూడా ఆత్మలు చేరుతూ ఉన్నాయి. ఎట్లా సాధింది? ఆడలతో అయ్యే పనే కాదు. దేని బట్టి సాగుతుంది? విశ్వాసం, కేవలం విశ్వాసం. ప్రియులారా, విశ్వాసం అంటే ఏందో మేము అక్కడ పోయిన తర్వాత నేర్చుకున్నాం. హెబ్రోన్లో నేర్చుకోలేదు. హెబ్రోన్లో ఒక రకమైన విశ్వాసం, అది నేర్చుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత దినదినం విశ్వాసంతోనే బతకాల మేము. ఎందుకంటే అక్కడ ఉండేటోళ్ళందరూ అడిగేవాళ్ళు. వాళ్ళు ఏమైనా ఇచ్చినా తినాలంటే చాలా కష్టం. ఏమిచ్చినారు? కొండముచ్చి ఇచ్చారు. తీసుకుంటే మాకు బాధ, తీసుకోకపోతే వాళ్ళకు బాధ. అయినా తీసుకున్నాం, మంచిగా వేయించుకొని తిన్నాం. తప్పు. కొండముచ్చు అంటే నల్లగా ఉంటుంది, కోతి. మా వాళ్ళు కోతి కూడా తింటారు. చాలా కష్టమైంది. అయినా దేవుడు మా విశ్వాసాన్ని పరీక్షిస్తూ వచ్చాడు. చెప్తున్నా కదా, ఆరంభ దినాల్లో పచ్చడన్నం చేసి తినేవాళ్ళం. ఏముండేవి కావు. ఏది ఉంటే అది. పెసరపప్పు ఉండేది, అన్నం ఉండేది, అవి ఉడకబెట్టుకొని తినేవాళ్ళం. మొదటి చిక్కుళ్ళు బాగా దొరుకుతాయి, గుండు చిక్కుళ్ళు, అవి ఉడకబెట్టి తినేవాళ్ళం. అవే మా ఆహారం అన్నమాట. కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలే, విశ్వాసంతో సాధించే కురిపించాడు. ఒకసారి ఏంది 2 సంవత్సరాల క్రితమో 3 సంవత్సరాల క్రితమో, పోయిన సంవత్సరం, ఎక్కువ వర్షాలు ఎప్పుడు, పోయిన సంవత్సరం లిల్లీ ఉన్నప్పుడులే, 2-3 సంవత్సరాలు అయిపోయింది. 10 రోజులైంది, మాకు ఏమి సరిగా తిండి లేదు. ఏదో మామూలు తిండి తింటున్నాం, నాన్ వెజ్ ఏం లేదు. చేపలు తినాలని ఆశ ఉంది. ప్రభా, ప్రభా, ఈ అడవిలో మాకు చేపలు ఆడుండి వస్తాయి అని ఎందుకో చాలా తినాలని ఉండే. మీ చిత్తం ప్రభా అనుకున్నాం. ఒకరోజు ఏమైందంటే గొలుసు ప్రార్థన అవుతూ ఉంది. ఆ లిల్లీ అన్నట్టు ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేసుకుంటే కేకలేసింది. ఏం పిచ్చి పట్టిందా నీకు? ప్రార్థన చేసుకుంటే కేకలేసినావు ఏంటంటే, ఎందుకో ఇట్లా కళ్ళు తెరిచినా అంటే చేప ఎగిరి పడ్డదా అంటే అన్నది అని లేచింది. ఇంకా అందరం ఉరికినాం. మా మందిరం ముందే పొలాలు ఉంటాయి, చెరువు కట్ట ఉంది. చెరువు నిండి నీళ్ళన్నీ పారుతున్నాయి, పొలాలన్నీ నీళ్ళే అనమాట. ఆ నీళ్ళలో మందిరం ఎదురుగానే పొలం ఉంది. ఆ పొలంలో ఇంత పెద్ద చేప, చాలా పెద్దది, ఇంత పెద్దది, మేము ఎప్పుడు చూడలే అంత పెద్ద ఆడ అని ఇంతే దొరికేటి. అంత పెద్ద చేప ఎగిరి పడ్డది. మా వాళ్ళే పోయి పట్టిండ్రు. ఆ రోజు మాకు భోజనం అదనమాట. అట్లా మా విశ్వాసాన్ని పరీక్షిస్తూ వచ్చినాడు. విశ్వాసంతో సహోదరులారా, నా వల్ల కాదు, నాకు చేత కాదు అనుకోకండి. ఆడోళ్ళమైనా ఏం చేయాలా? సాధించాలా. కురిగిపోవద్దు, దిగులు పడొద్దు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడొద్దు. సాధిస్తాం. సహోదరులంగా ఎందుకు పెట్టిండి? ఎందుకు నేను సహోదరిగా పుట్టించాడు? ఎప్పుడన్నా ఆలోచించినావా? కొంతమంది అంటారు, ఈ ఆడబతికి ఏ బతుకో, అన్ని కష్టాలు ఆడవాళ్ళకే, ఆ మొగలు హాయిగా ఉంటారు, అన్ని కష్టాలు ఆడవాళ్ళకే, ఏం బతుకు ఆడబతుకు. దేవుడు ఈ లోకానికి రావడానికి ఎవరినమ్మ కోరుకుంది? యేసు ఈ లోకానికి రావడానికి ఎవరిని కోరుకున్నాడు? మొగలను కోరుకున్నాడు. ఎవరిని కోరుకున్నాడు?
యేసు ప్రభు ఈ లోకంలో పుట్టడానికి ఎవరిని కోరుకున్నాడు? ఒక స్త్రీ అన్నని రాదమ్మా. ఎవరిని? అది కూడా చెప్పలేరా? ఆడదాన్ని కోరుకున్నాడా లేదా? మరి ఎంత ధన్యులం కాదా? ధన్యులమా కాదా? ఎప్పుడన్నా అనుకుంటారా ఇంకొకసారి ఏం ఆడ బతుకు అంటారా? ధన్యకరమైన బతుకు అనండి. ఆడోళ్ళ బతుకు ఎటువంటి బతుకు? సాధిస్తాము, విశ్వాసంతో సాధిస్తాం. ఏమన్నా కానీ ఏమన్నా రాని మన దేవుడు మనకున్నాడు. అసాధ్యమైనవి సాధ్యపరిచే దేవుడు ఉన్నాడు. సాధిస్తాం, ముందుకు సాధిస్తాం. మా దగ్గర ఆల్బాకలు మందిరం కడుతున్నాం. మందిరం కడుతుంటే మా అలవాటు ఎవరు చెప్పుకునేది లేదు, ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా దగ్గర 10,000 ఉండే. 10,000 ఉంటే సరే 10,000తో విశ్వాసంతో మొదలు పెడదామని మేము మొదలుపెట్టినాం. 10,000 లెక్క పెట్టి మా షెల్ఫ్లో పెట్టిన. సిమెంట్ లారీ వచ్చింది. ఆంటీ సిమెంట్ 3,000 కావాలంట. సరే 10,000 ఉంటే 3,000 తీసి ఇచ్చేసిన. 7,000 ఉన్నాయి. మళ్ళా ఇసుకోడు వచ్చాడు. ఇసుక మాకు ఫ్రీ, కానీ ట్రాక్టర్కి ఇవ్వాలి డబ్బులు. అవి ఒక 2,000. ఆంటీ ఇసుకకి 2,000. సరే తీసుకుపోయి ఇస్తామని లెక్క పెడితే అందులో మళ్ళీ 10,000 ఉన్నాయి. మళ్ళీ 10,000 ఉన్నాయి. అరే నేను 10,000 ఉంటే 3,000 ఇచ్చినా కదా, మళ్ళీ 7,000 కదా ఉండాలా? మళ్ళీ 10,000 ఉన్నాయి. సరే ఇసుకకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు? ఇటుకే వచ్చింది. లారీ ఇటుక వచ్చింది. 4,000 అంట ఇటుక. ఆంటీ ఇటుకకి 4,000. సరే 4,000 ఇచ్చితే మళ్ళీ 10,000 ఉన్నాయి. దేవుడు డబ్బులను పుట్టించాడు. మీరు నమ్ముతే నమ్మడం లేకుంటలేదు. ఇట్స్ ట్రూ, ఇది వాస్తవం. విశ్వాసంతో మనం ఏదన్నా సాధిస్తాం, ఎవరి సహాయం లేకుండా. దేవుడే పుట్టించాడు. ఈ రోజుల్లో ఏమన్నా చిన్నది కట్టాలన్నా ఏమన్నా చేయాలంటే గ్రూప్లో వేసేస్తారు. వాట్సాప్ గ్రూప్లో ప్రార్థన చేయండి, మందిరం కడుతున్నాము, ప్రార్థన చేయండి, ఇల్లు కడుతున్నాము అంటే ఇండైరెక్ట్గా బిచ్చం అడగడం అనమాట. మీరు మాకు పైసలు ఇవ్వండి డైరెక్ట్గా అడగకుండా మీరు ఏమి ఇవ్వద్దు, ప్రార్థన చేస్తే చాలు అని అంటారు. నీ దేవుడు ఏమయ్యాడు? దేవుని కేకే. దేవుడు ఇవ్వడా? ఇస్తాడు. దేవుడు ఇస్తాడు. నా విషయంలో దేవుడు ఎంత ఇచ్చాడంటే ఆశ్చర్యం. మందిరం కట్టేసిన మేము 10,000తో నేను ఆరంభించిన మందిరం కట్టేసిన. ఆశ్చర్యంగా దేవుడు సాయం చేశాడు. అది విశ్వాసం ప్రియులరా. ఒక ఆడదాన్ని కాబట్టి మీరు ఆడోళ్ళముగా ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దు. మీ వాళ్ళను అమ్మో మీరు గ్రేట్ అనకండి. వాళ్ళు కాదు గ్రేట్, మనం గ్రేట్. అర్థమైందా? దేవుడు మన పక్షంగా ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. సాధించేది మన వంతు, ప్రభు మీద విశ్వాసం పెట్టేది మన వంతు. ఆమె ఏం చేసింది? నమ్మి, ఎంత చక్కగా నమ్మింది కదా. ఒక ఆడది పోయి చెప్పగలదు అట్లా? నేను పోయి దళ తీసుకొచ్చి చేస్తా, ఎంత సులువుగా చెప్పేసింది కదా. ఎంత విశ్వాసం ఆమెకు. ప్రియులారా, విశ్వాసంతో సాధిద్దాం. సాధిద్దామా వద్దా? వెనకపోదామా? ఇవన్నీ కథలే కానీ ఆడైతాయి అనుకోకండి. అయితాయి, అయినాయి, అవుతున్నాయి. నేను సజీవ సాక్షిని చెప్పగలను. ఇట్లా నేను చెప్పాలంటే ఎన్నైనా నేను చెప్తాను. ఇంకొకటి చెప్తా. నేను చెన్నైకి వెళ్ళాను. దేనికి? చెకప్కి వెళ్ళాను. మొత్తం చెకప్ చేయమని చెప్పారు కదా నన్ను. దానికి చాలా ఖర్చు, దగ్గర 50,000 వరకు ఖర్చు. నా అకౌంట్లో 7,000, ఎక్కువ ఉంటే 8,000 ఉన్నాయి అంతే. మా అక్కోళ్ళ ఇంటికే పోయినా, మా అక్కకి చెప్పలేదు. మా అక్క కూతురుంది, ఫోర్డ్ కార్ కంపెనీ అది, ఫోర్డ్లో ఆమె మేనేజర్, ఆమెకు చెప్పలే. ఉదయం పోయినా రిపోర్ట్లు అన్ని టెస్టులు ఇచ్చిన, సాయంకాలం రిపోర్ట్ తీసుకోవాలా. ఇంటికి వచ్చి
బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా, నాస్తా తింటున్నా, కానీ మైండ్ తిరిగిపోతుంది. ప్రభా ఎక్కడి, ప్రభా నా దిక్కు నువ్వే, ప్రభా నాకు సాయం చేయండి. నన్ను సిగ్గుపరచో నాకు తెలుసు, నేను ఎవ్వరు చెప్పా. ప్రభు మీద గట్టి విశ్వాసం పెట్టుకుని ఉన్నా. తిన్నా. ఒక గంట తర్వాత నా ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది. ఒక పాప మెసేజ్ పెట్టి, ఆంటీ నీ అకౌంట్లో కొంత డబ్బులు వేసాను చూసుకోవా అని అన్నది. నేనన్నా తర్వాత చూసుకుంటా, నా బాధలు నేనుంటే తర్వాత చూసుకుంటాలే అని అన్నా. మళ్ళీ పెట్టింది, లేదా ఆంటీ మళ్ళీ ఇప్పుడే చూసి పడ్డదా లేదా, వచ్చినాయా లేదా చెప్పు అన్నది. సరే అన్న. సరే అని ఇక అన్ని ఫోన్ తీసుకొని నన్ను ఓపెన్ చేసి చూస్తే తను ఎంత వేసింది తెలుసా? 1,00,000 వేసింది. నాకు కావాల్సింది 50,000, ఆమె వేసింది 1,00,000. దేవుడు గొప్పోడు కాదా? సాధించలేమా చెప్పండి. మీకు నమ్మకం ఉన్నట్లు సాధించగలం. ఈడు నుండి వస్తుందా? ఈడు నుండి చెప్పండి, సాధించగలమా? అనుమానంతో చెప్తున్నట్టున్నారు. ఏమో దేవుడు చేస్తాడు ప్రియులారా. మా మందిరము గుడ్సే మాది, మీలాంటి బంగ్లా కాదు. గడ్డి కప్పుకున్నాం. ఇటన్నీ గుంజలు కర్రలు ఉంటాయి. ఇటు ఒరుగుతుంది, వేసి చాలా సంవత్సరాలు అయిపోయింది, ఒరుగుతుంది. పక్కకు మందిరం ఉంది కాబట్టి అది అట్లా ఆగింది ఒరగకుండా. ఇంకో వర్షాకాలం వస్తే పడిపోద్ది అది. ప్రార్థన చేస్తాం, ప్రభా ఇది ఒరుగుతుంది, ఏం చేయాలా, ఇది మీ పని, మాకు సహాయం చేయండి. ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్యంగా ఎంత అద్భుతమైన కార్యం చేశాడంటే, మేము గోవాకు స్వార్థకు పోయినాం. రిటర్న్ వచ్చేటప్పుడు మేము గుంటకల్లా 5 గంటలు ఆగాల. మా ట్రైన్ అట్లా ఆగుతుంది. 5 గంటలు గుంటకల్లో ఆగుతుందని అక్కడ సేవకుని ఫోన్ చేస్తే, కొంచెం మాకు టీ అన్నది తెచ్చియడని ఫోన్ చేస్తే వాళ్ళేమన్నారంటే సరే రండి, మేము టీ పంపుతాము, మా దగ్గర కూడా రండి, మా దగ్గర మీటింగ్ ఉంది, స్పెషల్ మీటింగ్ ఉంది, వచ్చి మమ్మల్ని చూసిపోండి అంటే, సరే నేను ఇంక 2 సిస్టర్స్ వెళ్ళిన మందిరానికి. గుంటకల్లో మా నాయన సేవ చేసిన కాబట్టి అక్కడ వాళ్ళందరూ నాకు పరిచయమే. అయితే క్యాన్సర్ వచ్చిన తర్వాత అదే ఫస్ట్ టైం వాళ్ళు చూడడం. ఆ స్పెషల్ మీటింగ్ అందరూ వచ్చినారు. అయ్యో అక్క వచ్చినావు, ఒక్క మాట చెప్పకపోతే అయ్యో 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 అంటున్నారు. అంటే మీటింగ్కి ఎవరు డబ్బులు తెచ్చుకోరు కదా, ఏమని ఇవ్వాలని ఆశపడ్డారు పాపం. అయినా ఉన్నదాన్ని ఊడ్చినారు. ఒకరు 50 రూపాయలు, ఒకరు 10 రూపాయలు, ఒకరు 100 రూపాయలు, ఒకరు 500 రూపాయలు, వాళ్ళ దగ్గర ఉండే తోచింది ఇచ్చినారనమాట. ఇచ్చిన తర్వాత అక్క మందులు కొనుక్కు, అదేంటి పండ్లు కొనుక్కు, రకరకాలుగా చెప్పించినారు. ఒక్క ఆమె ఏం చేసిందంటే నా బ్యాగ్లో పెట్టింది. అక్క నేను బ్యాగ్లో పెట్టింది, నేను వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే బ్యాగ్లో పెట్టిన తర్వాత చూసుకో అన్నది. సరే వెళ్ళిపోయినాం. 9:30కి బండి వెళ్ళిపోయినాం. ట్రైన్ ఎక్కినాం. నేను ఏసీలో ఉన్నా. ట్రైన్ కదిలింది. నాతో పాటు ఇంక 2 సిస్టర్స్ ఉన్నారు ఏసీలో. తక్కిన వాళ్ళందరూ మామూలు కంపార్ట్మెంట్లో ఉన్నారు. అప్పుడు నేను మాతో ఉన్న ఒక అక్కతో అన్నా, అక్క నా బ్యాగ్ వాసిపోయింది అక్క అన్న. ఇక్కడ తేవి నేను లెక్క పెడతా అన్నది. సరే తీసుకుంది. బ్యాగ్లో చేయి పెట్టింది. అమ్మో ఎస్తేర్ అన్నది. ఏందక్క ఏం డబ్బులున్నాయా, ఇంకా పాము తేళ్ళు ఉన్నాయా అన్న నేను అని. ఒక కట్ట తీసిందనమాట. కట్ట తీసి 500 నోటు కట్ట, ఒక కట్ట తీసింది. తీసి 1 2 3 ఎస్తేర్ 20 30 40 ఎస్తేర్ లెక్క పెడుతుంది ఎస్తేర్ అంటది. 100 ఉన్నాయి అందులో. 50 రూపాయల నోట్లు 100 ఉన్నాయి. 500 నోట్లు 100 ఉంది. ఎన్ని వేలు? 50,000. ఇంకా మిగతాదంతా కలిపితే 20,000 వచ్చింది. 70,000 దేవుడు నాకు ఇస్తే ఆ 70,000తోటి స్తంభాలు లేపిన అనమాట. ఆ గుంజలు అట్లనే పైకి లేపి ఆ గుంజలు తీసేసి స్తంభాలు వేసుకున్నాం. దేవుని పనికి ఏమన్నా తక్కువ చేస్తాడా? సాధించలేమా? ఏదైనా ఇటు చెప్పుకుంటా పోతా, పొద్దు పోద్ది.
అర్థమైందా? ప్రియమైన సహోదరులారా, మనకు కావాల్సింది విశ్వాసం. ఏముండాలా? నమ్మకం. నీ దేవుని మీద ఎంత నమ్మకం పెడితే అన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఇంకొకటి చెప్పి ముగిస్తా. ఇంకొకసారి మేము గోడ కట్టాలనుకుంటున్నాం. స్తంభాలు లేపినాం, మధ్యలో గోడలు కట్టకపోతే మా వాళ్ళు గోడలు దుంకొస్తారు. ఈ డోర్ నుండి రారు, చెట్లు ఎక్కేటోళ్ళు కదా, ఇట్లా దుంకొస్తారు, ఇటు వస్తారు. అందుకని ఏం చేయాలి? ఇట్లా జాలి పెట్టాలి, మొత్తం జాలి పెట్టాలి. అయ్యో దేవా, నేను ఈ బాధపడలేకపోతున్నా, ఏం చేస్తారు? ఎట చేయాలి ప్రభువా, ప్లీజ్, ఇంత చేసిన దేవుడు అది కూడా చేయని అడిగిన. అప్పుడు నా అకౌంట్లో చాలా తక్కువ ఉండే, 20,000, 25,000, 30,000 ఏమి ఉండే. దేవుడు అన్నాడు, ఒక ఆమె వాళ్ళ కూతురు పెళ్లి చేస్తుంది, చాలా కష్టంలో ఉంది. దేవుడు నాతో అన్నాడు, తనకు 20,000 ఇచ్చేసాయి. నేను చెప్తున్నా కదా, 20,000 ఇచ్చే అన్నాడు. ప్రభువా, ఇదేమో కట్టాలనుకుంటే, నాది ఉండేదే 4 ముక్కలు అనుకుంటే అవి ఏమంటావు? ఎట్ట ప్రభువా, ఇచ్చేయి, నా మాట విను, ఇచ్చేయి అన్నాడు. సరే, ఆమెకి 20,000 ఇచ్చిన ఆమెకు చాలా అవసరం ఉంది. తను వెంటనే, అక్క నాకు చాలా అవసరంలో నాకు ఈ దేవుడు ఇచ్చాడు అని చాలా కృతజ్ఞత కలిగి ఉన్నదనమాట. సరే, దేవా స్తోత్రం, ఆమెతో సంతోషంగా ఉన్నది. నా సంగతి ఏంది? ఏమైనా ఇచ్చిన మరి నా సంగతి ఏంది? వారం రోజులు కూడా కాలే. మళ్ళీ నా ఫోన్లో టింగ్ టింగ్ అన్నది, మెసేజ్ పడ్డది. ఏం పడ్డది? మళ్ళీ 1,00,000 పడ్డది. ఆ 1,00,000 తోటి జాలు లేపిచ్చేసి గోడలు కట్టేసి ఎదురుగోట వెనుక గోడ కట్టిన. ఇది మా సాక్ష్యం. ప్రియులారా, ఎవరికి చెప్పుకోము మేము. ప్రార్థన చేయండి కూడా నేను చెప్పాను చాలా మట్టుకు. అందరు నీ గర్వం ఎక్కువ అంటారు. నా గర్వం ఎక్కువ కాదు, నా దేవుడు ఎక్కువ కదా. ఇంత గొప్ప దేవుడు ఉన్న తర్వాత వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడ్డం ఎందుకు? అవునా? కాబట్టి జ్ఞాపకం పెట్టుకుందాం. ఏముండాలి మనకి? సహోదరులుగా కృంగిపోకండి, అధైర్యపడకండి, ఇది వల్ల అవుతుందా అనుకోకండి. అవుతుంది, దేవుడు చేస్తాడు. డబ్బు సహాయం మాత్రమే కాదు, ఏదైనా చేస్తాడు, మన ద్వారా చేయిస్తాడు. నమ్ముతారా? నోరు మూసుకొని కళ్ళు తెరుచుకొని నన్ను చూస్తున్నారు కానీ పలుకుతలేరు. చెప్పండి, నమ్ముతారా? నమ్మి మీరు కూడా 10 మందికి చెప్పగలిగి ఉండాలి. వింటున్నారా? కాబట్టి మీకు ఏముందమ్మా? విశ్వాసం. ఎంత గొప్ప సంగతి కదా, ఎంత గొప్ప దేవుడు కదా, ఎంత ధైర్యంగా. అసలు ఇస్తా నీకు, తల కదా అడిగేది, తల ఇచ్చేస్తా, నేను ఓడి మీద పారేస్తా అనేసి అంత విశ్వాసంతో చివరికి ఏం చేసిందంటే, వచ్చింది, ఊరిలోకి వచ్చింది, అందరు పిలిచింది. ఆమె యుక్తిగల మాటలని ఉంది కానీ ఆమె జ్ఞానంతో కూడిన మాటలు. ఏ మాటలు అవి? జ్ఞానంతో కూడిన మాటలు. అందరు ఆమెతో సమ్మతించిండ్రు, అందరు కలిసి వాని చంపిండ్రు, వంతలా ఇచ్చిండ్రు. ఒకతే చేసిందా? ఒకతే చేయలే, అందరినీ కలుపుకుంది. అది చాలా ప్రాముఖ్యం. నేను అనేది సావాల, నా వల్ల నేను ఎప్పుడైతే నేను అనేది వస్తుందో అప్పుడే మనం బాగుపడతాం. నేను అనుకోవద్దు. ఆమె ఏం చేసింది? ఆమె ఒక్కతే పోయి ఆయన చంపి తెచ్చేసిందా? అందరిని పిలుచుకుంది, అందరినీ కలుపుకుంది. ఆమె మాటలు, జ్ఞానం గల మాటలు అందరితో పంచుకుంది. అందరు సమ్మతించినారు, అందరు ఐక్యంగా వచ్చినారు, అందరు కలిసి వచ్చినారు, కలిసి సాధించినారు, ఆయనను చంపినారు. ప్రియులారా, అది సహవాసం అంటే. సహవాసం బయట ఉన్నావా ఎండిపోతావు, వాడిపోతావు, ఆరిపోతావు. సహవాసంలో ఉంటావు. నొక్కదాన్ని ఏం చేయలేవు, అందరితో కలిసి చేయి. నేను ఒక్కదాన్నే చేస్తున్నానా? మేమందరం కలిసి ప్రార్థన చేస్తాం.
అందరం కలిసి ప్రయాసపడతాం. ఒక్కరి వలన ఏది కాదు. అందుకే దేవుడు మంచి సహవాసంలో ఉంచాడు మనల్ని. ఈ సహవాసం విడిచిపెట్టిపోకండి. ఈ సహవాసాన్ని మానుకోకండి. సహవాసంలో కలిసి మెలిసి సంతోషంగా ఉండండి. అప్పుడు ఏదైనా మనం సాధిస్తాం. అది లాస్ట్ ఏంటది? సహవాసం. అవందరినీ కలుపుకుంది. సహవాసం చాలా ప్రాముఖ్యం. ఇంతటితో మనం ముగించుకుందాం. 7 విషయాలు నేను చెప్పాను, ఒక్కసారి గుర్తుపెట్టుకుందాం. మొదటిది, ఒక్కతే ధైర్యంగా నిలబడ్డది కదా, ధైర్యంగా బయటకు వచ్చింది. రెండోది ఏం నేర్చుకున్నాం? కేక వేసింది. మూడోది ఏం చేసుకుంది? తగ్గించుకుంది. నాలుగోది మంచి సాక్ష్యం కలిగి ఉన్నది. ఐదోది ఆత్మల విషయంలో భారం కలిగి ఉన్నది. తన ఊరు పట్ల, తన పట్టం పట్ల భారం కలిగి ఉన్నది. ఆరోది విశ్వాసంతో ఉన్నది. ఏడోది సహవాసంలో ఉన్నది. ఇది జ్ఞానవంతురాలు యొక్క లక్షణాలు. ఈ స్త్రీకి ఉన్న లక్షణాలు. ఇటువంటి లక్షణాలు మనకు ఉంటే మనం కట్టేవారు ఉంటామా, ఊడబెరికేవారు ఉంటామా? ఈరోజు ప్రభు మమ్మను స్త్రీలమైన సహోదరులమైన కట్టేవారంగా ఉంచుకున్నాడు. ఇది మా అనుభవం, మా సాక్ష్యం. అదే మేము పెద్ద ప్రసంగం నేను చేయట్లేదు, కానీ అనుభవమే పంచుకుంటున్నా. కాబట్టి ప్రియులారా, మనం అందరం మా విధంగా ఉండడానికి ప్రయాసపడదాం. ప్రభును కోరుకుందాం, తీర్మానం చేసుకుందాం, సమర్పించుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. రాజు, క్లోజింగ్ ప్రేయర్. దా క్లోజింగ్ ప్రేయర్. ఒకసారి మౌనంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి. అప్పుడే లేచిపోకండి, 2 నిమిషాలు అయిపోద్ది. తీర్మానం చేసుకోండి. ప్రభు మీతో ఏం మాట్లాడినాడు? చావునకు సిద్ధంగా ఉన్నవారిని తప్పిస్తావా, రక్షిస్తావా? తీర్మానం చేసుకో. విశ్వాసంతో ఏదైనా సాధిస్తావా? సాధించడానికి ప్రయత్నించు. వేరువేరుగా ఉండకుండా, ఒంటరిగా ఉండకుండా, గుంపులు చేసుకోకుండా సహవాసంలో కలిసిమెలిసి ఉండి దేవుని బిడ్డలుగా దేవుని కార్యాల్లో ముందుకు సాగుదాం. తీర్మానం చేసుకుందాం, మనం సమర్పించుకుందాం.